నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. దశల వారీగా కూడా చెప్తున్నారు మీరు. ఏ దశ వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్ గా ఇది గనక తెలుసుకుంటే ఒక లైఫ్ టైంలో డెఫినెట్ గా అన్ని దశలు మనం ఇంచుమించుగా చూడాలి. 120 చూడ అన్ని దశలు చూడకపోయినా అట్లీస్ట్ ఒక 70-80 ఇయర్స్ బతికే పరిస్థితి ఉంటే ఆల్మోస్ట్ చూస్తాం ఈ కాబట్టి కాలంలో అంతే కదా, మెడికల్ అడ్వాన్స్మెంట్ బాగా అయిపోయింది కదా, లైఫ్ టైం పెరిగింది. పెరిగింది. సో మరి ఈ దశలు అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి, మనకి ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాయి అనేది సవివరంగా మీరు తెలియజేస్తున్నారు. గురుమహర్ దశ 16 ఇయర్స్ ఉండేటటువంటి రాహు తర్వాత డెఫినెట్ గా చాలా పెద్ద చాలా ఎక్కువ కాలమే ఉండేటటువంటి ఒక అవును. దశ. మరి ఈ గురుమహర్ దశ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ ప్లానెట్స్ అని అంతే చెప్తుంటారు అంతే. జూపిటర్ ని. మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది జూపిటర్? కరెక్ట్. రిజల్ట్స్ మంచివే ఇస్తుంది. గురువు ఎప్పటికైనా గురువే. అంటే ఏంటి, Yeah. పాజిటివ్ అయినా కంప్లీట్ గా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే కదా. Yeah. బట్ అగైన్ పొజిషన్ ఆఫ్ గురువు మనం చూసుకోవాలి, అదొకటి. సెకండ్ ఏంటంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే గురుమాదశలో మనం సినిమా యాక్టర్స్ని చూసామంటే, సినిమా యాక్టర్స్ ఎక్కడో కింద చిన్న రోల్ చేసుకునే వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు. బా, అవునా? శుక్రమహర్ దశ అంటూ ఉంటారు కదా సినిమా వాళ్ళకి. గురువు గురువే. గురువు లేకపోతే గురుబలం లేకపోతే ఇంకేంటి? ఆటిస్తాడు శుక్రుడు, కానీ బలం ఉండాలి కదా. పెంచేది గురువే. గురువే. ఆయనే కదా బ్రాహ్మణులాగా ఒక కూర్చుంటారు అక్కడ, బలంగా కూర్చుంటారు ఒక చోట అంట. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది తప్పక. గురువు చాలా బాగుంటుంది యాక్చువల్గాను. చాలా మంచి దశ అని చెప్పాలి, ప్రొవైడెడ్ దట్ గురువు ఏమో మంచి పొజిషన్లో ఉన్నారు అని. సపోజ్ 3, 6, 11 పొజిషన్లో ఉన్నారు అనుకుందాం కాసేపు, లాభం ఇస్తారు. కానీ ఏంటి, మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఇస్తారనమాట. బెనిఫిట్ ఎప్పటికైనా బెనిఫికే. ఒక మంచోడు ఎప్పుడు మంచోడే, కొంచెం చెడు ఉన్నా కొంచెం చెడు, అది కంప్లీట్గా ఏంటంటే నెగటివ్ అనేది అవ్వదన్నమాట. ఆన్ ద ఫ్లిప్ సైడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఇస్తారనమాట. ఎస్పెషలీ ఈయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని డయాబెటీస్, లావు కూడా అయిపోతారేమో. ఒబేసిటీ ఇస్తారు. అందుకనే ఎందుకు లావు కూర్చుంటారని చెప్పా కదా, బలంగా. సో ఒబేసిటీ ఒకటి ఉంటుంది. ఇంకోటి రెండోది ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ ఇస్తారు. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. లేడీస్కి ఎస్పెషలీ లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. అది ఫ్లిప్ సైడ్. అది కూడా ఏంటంటే చిన్న చిన్నవే ఇస్తూ ఉంటారు. బట్ ఎనీవే అది పక్కకు పెడితే, జనరల్గా అయితే గురుమాదశ చాలా బాగుంటుంది. యాక్చువల్గా చాలా బాగుండాలి, యోగించాలి. ఎప్పుడు యోగిస్తుంది? మంచి పొజిషన్ కేంద్ర కోణాల్లో ఉంటే. కానీ ఇక్కడ గురువు కేంద్రంలో ఉంటే కేంద్రాధిపతి దోషం కూడా ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడమే, అంటే జాతకం మనం చూసామంటే కూడా ఎలా ఉందంటే అన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టే ఉంటుందన్నమాట. సో మరీ మంచి చేయకూడదని కేంద్రాధిపతి దోషం అని చెప్పారు అక్కడ. సో కేంద్రంలో ఉంటే, అదే 4th హౌస్లో, కేంద్రం అంటే 4, 7 కదా, 10. సో 4th ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది, 10th ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అదే ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పేది దీని కాస్ట్ సిస్టమ్ పట్టి కూడా చెప్తూ ఉంటాం. బ్రాహ్మణులకి అయితే అది కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు, అండ్ వేరే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది జనరల్గా నేను చెప్పింది కాదు, మనం చదువుకున్న ఒక విషయం నేను చెప్పింది. కానీ ఎక్కడ గురువు ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్. సో 16 ఏళ్ళు ఎక్స్పాన్షన్ అవుతుంది. అలాగే పాలిటిక్స్ కనెక్షన్ వస్తుంది, పొలిటీషియన్స్తో కనెక్షన్ వస్తుంది, సన్నిహితం వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. సో అలాగే ఏంటంటే CEO స్థానం, కానీ ఇప్పుడు మనం ఒక కన్సల్టెంట్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకో, అది జరుగుతుంది. పెద్ద కంపెనీస్కి కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చు. ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంటే గురువు అంటే ఏంటి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, పర్ఫెక్ట్. అదే బోధించే వాళ్ళు, ఒకళ్ళకి అది టీచింగ్ ప్రొఫెషన్ కానీ అవన్నీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ప్రొఫెషన్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ గురు 10th హౌస్లో ఉంటే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జాతకం, మళ్ళీ లగ్నం, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో జనరల్గా చెప్పడం అంటే 10th హౌస్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎక్స్పాన్షన్ కెరియర్ వైపు అవుతుంది, డబ్బు సంపాదించడం కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, ఫేమ్ అనేది వస్తుంది. డబ్బు ఒకటి కాదు ఇక్కడ మనకి. ఇప్పుడు శుక్రమాదశ అన్నావు నువ్వు, శుక్రమాదశలో ఇస్తారు,
పేరు సంపాదించడం గురువు ఎక్కువ ఇస్తారు. ఆయన ఆర్ట్ ఇస్తారు, కంఫర్ట్ ఇస్తాడు. ఈయన పేరు ప్రత్యక్షత ఇస్తూ ఉంటారు. సూపర్. సో చాలా బాగుంటుంది. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డబ్బు సంగతి చూసాము అంటే వేరే గ్రహాలు కూడా చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాము. బట్ జనరల్ గా అయితే ఎక్కువ పేరు ఇస్తారు అనమాట. గురువు మరి ఏ అంతర్దశ గురువుకి బాగా యోగించే పరిస్థితి? జూపిటర్ మూన్ జూపిటర్ మూన్ చాలా బాగుంటుంది. కానీ రావడానికి కొంత సమయం పడుతుంది కదా. అవును, అంతే కదా. అన్నిటికీ మనం వెయిట్ చేయాలి కదా. అదే అన్న పేషెన్స్ ఉండాలి అని. అన్ని ఇప్పుడే అయిపోవాలి, క్షణాల్లో అయిపోవాలి, కంప్యూటర్ లో కొట్టేసుకున్నాం అంటే అదే కాదు కదా. కొట్టినట్టే. అది దాన్ని ఏం చేయాలి తర్వాత కొట్టిన తర్వాత అనేది ఈ దశలే చెప్తాయి అన్నమాట మనకి. సో వీ హ్యావ్ టు బి పేషెంట్. దశలు వచ్చినప్పుడు ఏంటంటే అవంతట అవే అవుతాయి. మన వెతుక్కుంటూ వస్తే మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే తదాస్తు దేవతలు వింటూ ఉంటారు, దేవతలు చూస్తూ ఉంటారు. మనకి ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ మనతో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనమేం వెతకక్కర్లేదు. అదే అందుకనే అంత పవర్ ఉంది దశలకి అన్నమాట. సో ఆ దశలు వచ్చినప్పుడే మనకి ఆ ఈవెంట్ కానీ రిజల్ట్ కానీ అవుతుంది. మనం ఎప్పటి నుంచో అనుకున్న గోల్స్ కూడా జూపిటర్ మహాదశలో తప్పక అవుతాయి. అలాగే స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ధార్మిక కార్యక్రమాలు వీళ్ళు చాలా తప్పక పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, చాలా మంది అంటే పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉండి కూడా ఇవన్నీ నేర్పుతున్నారు కూడా. సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తూ నేర్పడం అనేది జరుగుతుంది కదా. మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు. వాక్ కూడా చాలా బాగుంటుంది. వాక్ శుద్ధి అనేది వస్తుంది. వాక్య కారకుడు మనకి జూపిటరే. సో ఇవన్నీ బాగుంటాయనే చెప్పుకోవాలి. జూపిటర్ సన్ కూడా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే జూపిటర్ మెర్కురీ బాగుంటుంది. అన్నీ బాగుంటాయి. వచ్చే జూపిటర్ రాహు దగ్గర మనకి ఎప్పటికైనా ఇదివరకు ప్రాబ్లం అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అంత లేదు. జూపిటర్ కేతు కూడా బాగానే ఉంటుంది. అన్ని జూపిటర్ దశలో అన్ని బాగుంటాయి. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ బట్టి మనం చెప్పాలి. బట్ జూపిటర్ దశ బై ఇట్ సెల్ఫ్ బెనిఫిట్ కదా ఆయన. సో అందుకోసం ఆయన అంతా బాగుండాలి. 16 years బాగుండాలి. మరి ఎట్లా ఏ రెమెడీస్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి? తప్పక గురువుకి కాళ్ళు పట్టుకోవడమే. అది ఫస్ట్. ఏ గురువు అయినా అవ్వచ్చు. తల్లి మనకి మొదటి గురువు, అంతే. సో దాని తర్వాత మిగతా వాళ్ళందరూ గురువులే. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో అంటే ఓల్డ్ పీపుల్కి సేవలు చేయండి. ఏంటి సేవాభావం అనేది వస్తుంది బేసిక్గానే. జూపిటర్ వచ్చినప్పుడు సేవాభావం ఎలాగైనా వస్తుంది. అది డబ్బు రూపేనా అవ్వచ్చు, మనం వెళ్ళి చేయడం అనేది అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో. అది ఎంత సేవే కదా, అదే వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురువు వచ్చినప్పుడు, ఇప్పుడు వేద బ్రాహ్మణులకి ఇదివరకు భోజనాలు అవి పెట్టేవాళ్ళు. అలాగే మనం కూడా వేద బ్రాహ్మణులు అనుకోకుండా అప్పుడు వాళ్ళే చదువుకునేవాళ్ళు కనుక ఎవరైనా విద్యార్థులకి తప్పక వాళ్ళు చదువుకి కొంచెం అండగా నిలుస్తే ఇంకా మంచిది. అలాగే ఏంటంటే మనకి గురువు వచ్చే ఛాన్సెస్, మనం ఒకళ్ళని పాటించే ఛాన్సెస్, అంటే మనం ఒకళ్ళకి కింద డిసైపుల్ కింద వెళ్ళడం కానీ వాళ్ళ పద్ధతిలో నడవడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రిలీజియస్గా కూడాను. సో గురుమాదశలో ఇవన్నీ జరుగుతాయి కార్యక్రమాలు. అలాగే కుటుంబ పరంగా కూడా బాగుంటుంది. ఎక్స్పాన్షన్ అని చెప్పాను కదా. సో అలాగే పిల్లలు కానీ లేకపోతే పెరగడం, అంటే వాళ్ళు మంచి స్థాయికి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తప్పక జూపిటర్ మహాదశ అంటే జనరల్గా యోగిస్తుందనే చెప్తాము. ఇన్ సర్టన్ కండిషన్స్, సమ్ ఆఫ్ ద కండిషన్స్, అదే ఏంటంటే మళ్ళీ జాతకం పరిశీలించినప్పుడే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం అన్నమాట. ఖచ్చితంగా. స్టోన్ అయితే ఏం చెప్తారు జూపిటర్కి? యూజువల్గా కనుక పుష్యరాగం, అదే ఏంటంటే మెడికల్గా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ పుష్యరాగం కూడా చెప్తూ ఉంటాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మళ్ళీ జాతకం బట్టి అనమాట. తప్పకుండా సూపర్ అండి. వింటూ ఉంటే హాయిగా అనిపించింది. బెనిఫిషియల్ ప్లానెట్ కదా. సో డెఫినెట్ గా వింటుంటే హాయిగా అనిపిస్తుంది అందరికి. కొన్ని నక్షత్రాల వాళ్ళకి గురు మహర్దశ రాదు, ఎప్పుడో 100 years అప్పుడు ఉంటే మిస్ అవుతారు. కానీ అంతర్దశలు ప్లే చేస్తుంది అని అంటారు. చాలా ఏ దేంట్లో వచ్చిన అంతర్దశ జూపిటర్ వచ్చిందంటే బాగుంటుంది. లేదా బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శని మహర్దశ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.